చిత్తూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. చిత్తూరు రూరల్ చర్లోపల్లిలో జూన్ 12వ తేదీన ఇంట్లో మంచం పైన విగతజీవిగా పడి ఉన్న సరోజ అనే మహిళ చావును మొదట కుటుంబ సభ్యులంతా సహజ మరణంగా భావించేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. జూన్ 13వ తేదీన అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే అసలు నిజం ఓ కుర్రాడు చెప్తే గానీ బయటపడలేదు. అసలు విషయం ఏంటంటే సరోజ, నదియా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. చిత్తూరు శివారు ప్రాంతం యాదవ కాలనీలో ఉన్న సరోజ, నదియాల కులాలు వేరు అయినా కూడా చాలా స్నేహంగా చాలా కాలం నుంచి ఉంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ వియ్యంకురాళ్ళు కావాలని అనుకుంది నదియా. అయితే సరోజకు 2 కొడుకులు, కూతురు ఉన్నారు. చిన్న కొడుకు కన్నన్కు నదియా తన కూతురునిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంది. అయితే ఈ క్రమంలోనే జూన్ 12వ తేదీన నదియా, సరోజలు ఇద్దరు ఇంటి వద్దే మద్యం సేవించారు. మాటల మధ్యలో నదియా తన కూతురు పెళ్లి ప్రస్తావనను సరోజ వద్ద తీసుకొచ్చింది. తన కూతురును నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుంది అని చెప్పింది. అయితే ఇక్కడే వీరికి కులం అడ్డొచ్చింది. కులాలు వేరు కావడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్నేహితులుగా ఉన్న వారి మధ్య ఒక్కసారిగా వచ్చిన ఈ కులం ప్రస్తావన చంపుకునేంత గొడవకు దారితీసింది. దీంతో మద్యం మత్తులో ఉన్న సరోజను ప్లాస్టిక్ కవర్ కప్పి దిండుతో ఊపిరాడకుండా చేసి నదియా హతమార్చేసింది. నమ్మిన స్నేహితురాలే చివరికి హంతకురాలుగా మారి మర్డర్ చేసింది. అలా చంపిన నదియా ఏం తెలియనట్టే సరోజ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అయితే సరోజ మంచం పైన మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులంతా మామూలుగా సహజ మరణంగా భావించారు. జూన్ 13వ తేదీన అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత 2 రోజుల క్రితం ఇంటి పక్కనే ఉన్న ఒక పిల్లోడు సరోజ మరణం పైన నిప్పు లాంటి నిజాన్ని బయటపెట్టాడు. సరోజ కొడుకు కన్నన్ దగ్గరికి వెళ్ళి సరోజ మర్డర్లో నదియా పాత్ర ఉందని చెప్పేశాడు. సరోజకు ఫుల్గా మద్యం తాగించి మత్తులో ఉన్నప్పుడు ముఖానికి ప్లాస్టిక్ కవర్ కప్పి దిండుతో నొక్కి చంపేసిందని ఆ కుర్రాడు చెప్పేశాడు. దీంతో తల్లి సరోజది సహజ మరణం కాదని హత్య చేసినట్లు భావించిన కొడుకు కన్నన్ చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తిరుపతిలో నిందితురాలు నదియాను అదుపులోకి తీసుకున్నారు. చర్లోపల్లి మా యాదవ్ కాలనీ, చర్లోపల్లి పోస్ట్ యాదవ్ కాలనీ. మా అమ్మ 12వ తేదీ చనిపోయింది. మేము నార్మల్గా చనిపోయిందనేసి ఎత్తుపోయి కాల్ చేసాము. మళ్ళీ మరుసటి రోజు ఒక పిల్లోడు చూసినాడు అని తెలిసితే ఆ పిల్లోడిని అడిగితే, అన్న మీ అమ్మ చావలేదనా, నేను మీ అమ్మ తింటా ఉంటే మా అత్త వచ్చి నన్ను పంపించేసి ఒక దెబ్బ కొట్టేసి కవర్ వేసి దింపేసి బెచ్చిటేసి అది చంపేసిందినా, నేను మా అత్తకు తెలియకుండా నేను చూసినాను అని చెప్పాడు సార్. దాన్ని నేను తెలుసుకొని తాలూకా స్టేషన్లో కేసు ఇస్తే వాళ్ళు విచారించి నిజాలు చెప్పినారు. ఇక అదుపులోకి తీసుకున్న నదియాను తమదైన స్టైల్లో పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. సరోజ కొడుక్కు తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని నదియా ప్రపోజల్ పెట్టగా తను ఒప్పుకోలేదని, పైగా నీ కులం ఏంటని నిలదీసిందని తెలిపింది. కులం పేరుతో దూషించిన సరోజ పైన కోపం కట్టలు తెంచుకుందని, ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న సరోజను హతమార్చేసినట్లు నదియా పోలీసుల ముందు వెల్లడించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. సరోజను హత్య చేసి పాతిపెట్టిన ప్రాంతంలో శరీర భాగాలను సేకరించిన పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించారు. శ్రీనివాసరావు, నేను చిత్తూరు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్. ఈ నెల 12వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చెర్లోపల్లి యాదవ్ కాలనీలో సరోజమ్మ అనే మహిళ చెప్పడం జరిగింది. ఆ విషయంలో అతను ఆమె కొడుకు కన్నను వాళ్ళ బంధువులు సహజమరణం అనుకొని ఆమెను 13వ తారీఖు దహనం చేయడం జరిగింది. తర్వాత తెలిసింది ఏమంటే మనకు 17వ తారీఖు ఉదయం కన్నన్ మన స్టేషన్కి వచ్చి తాలూకు స్టేషన్కి వచ్చి మా అమ్మని సహజమరణం కాదు ఆమెను హత్య చేసినారు అని చెప్పాడు.
ఎవరు చేశారంటే ఊళ్ళోనే నదియా అనే ఆమె ఇద్దరు ఫ్రెండ్స్, ఆమె వచ్చి ఇంటికి వచ్చి ఎవరు లేని సమయంలో ఆమెకు దిండు అదిమి ముఖం మీద చంపిందని మనకు సమాచారం ఇచ్చారు. ఇది ఒక పిల్లవాడు చూసినాడు, వేణునే పిల్లవాడు చూసినాడు సార్ అని చెప్తే మనం మన సైడ్లో వాళ్ళని పిలిపించి విచారిస్తే నిజమే తెలియంది. దాన్ని బట్టి ఊళ్ళో మనం విచారణ చేసినాము, సాక్షి విచారించినాము. తర్వాత నదియాను కూడా మనము హాస్పిటల్ మన విఆర్ఓ దగ్గరికి వచ్చి వాళ్ళు మన కంప్లైంట్ విఆర్ఓ ద్వారా వచ్చినారు, ఆమె ఒప్పుకోవడం జరిగింది. ఈ విషయంలో నిన్న నదియాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది.